తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి అవార్డులు ప్రకటించగా, లాస్ట్ 10 ఏళ్లలో తీసిన మూవీస్లో ఉత్తమ చిత్రాలను కూడా ఎంపిక చేశారు. పుష్ప 2 మూవీకి అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడంతో ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అవార్డులపై స్పందిస్తూ విజేతలకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ అవార్డుల ఉత్సవం తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యేక వేడుక కానుంది. ఈ అవార్డులతో పాటు కొన్ని స్పెషల్ జ్యూరీ అవార్డులను అనౌన్స్ చేశారు. లాస్ట్ సంవత్సరంలో పుష్ప 2 ది రూల్ మూవీకి అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. తెలంగాణలో గద్దర్ అవార్డ్స్లో పుష్ప 2 మూవీకి బెస్ట్ యాక్టర్గా ఫస్ట్ అవార్డును అందుకోవడం నాకు నిజంగా చాలా గౌరవంగా ఉంది. ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు, మొత్తం పుష్ప టీంకి ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ అవార్డును నా ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అని అల్లు అర్జున్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్పై రియాక్ట్ అయ్యారు. దేవరా సినిమాకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు. ఈ ఏడాది నుండి తెలంగాణ గవర్నమెంట్ అవార్డులు ఇవ్వాలని డెసిషన్ తీసుకోవడం నిజంగా గ్రేట్. అలాగే దేవరా చిత్రానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును గెలుచుకున్నందుకు గణేష్ ఆచార్య జీకి తారక్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్.